మానవ జీవితమే ఒక మహాభారతం, అది మంచి చెడుల రెంటి నడుమ నిత్య ఘర్షణం. దేవతలు కూడా ఆకాశంలో దాక్కున్న దేవతలు కూడా పక్కకి జరిగేట్టు సార్ ఏమిట్రా బాబు ఇదని. సముజ్జజ్వాలికా మాలికో ద్విగ్నం వయ్యన పంపు. అప్పుడు సత్యకేం తక్కువడా, అతని దగ్గర ఏం దివ్యాస్త్రాలు ఏం లేవా. వారి శరమావిష్కారముం చేసే క్రోధాగ్నిస్ఫూర్తి వెలుంగన సినివరుండు. వారి శరం, వారి అంటే నీరు, అంటే ఆగ్నేయాస్త్రానికి విరుగుడు వారుణాస్త్రం. వారుణాస్త్రానికి మరో దారుణాస్త్రం ఉంటుంది, దానికేముంది. కానీ సాత్యకి యొక్క సహనాన్ని కూడా గమనించండి. ద్రోణాచార్యుడు ఆగ్నేయాస్త్రం వేసే వరకు ఈయన వారుణాస్త్రాన్ని వేయలేదు. దివ్యాస్త్రాలు ఎప్పుడు ఒకదానికొకటి ప్రతిగానే వేయాలి తప్ప ఖాళీగా ఉన్నాం కదా అని వేసేయకూడదు. అలాగే మనం చదివేటువంటి దేవతా స్తోత్రాల్లో కూడా దివ్యమైన మహిమ కలిగినవి అన్నప్పుడు అంత ఆపద వచ్చి పడినప్పుడే వాటిని ఆ రకమైన ప్రయోగాలు చేయాలి. కొన్ని రకాల పూజలు, యజ్ఞాలు, కామ్యకర్మల కోసం పుట్టినవి కొన్ని ఉన్నాయి, లేకపోలేదు. కానీ అవి లోక కళ్యాణార్థం మాత్రమే. అంత తీవ్రమైన ప్రమాదం వస్తేనే చేయాలి తప్ప తలనొప్పి కోసం అని చెప్పేసి పెద్ద దేవత యజ్ఞం చేస్తానంటే కుదరదు. ఈ అస్త్రాలన్నీ అటువంటివి, ఆ పూజలు అటువంటివి. అవి ఉన్నాయి, వాటి ప్రయోజనాలు వాటికి ఉన్నాయి కాబట్టి సృష్టిలో అటువంటివి ఉన్నాయి. కానీ వాటిని ఆ సందర్భంలో మాత్రమే వినియోగించాలి. ఇక్కడ ఇతను ఔచిత్యం గుర్తించి ఇప్పుడు తప్పనిసరి ఆగ్నేయాస్త్రం వేశాడు ద్రోణాచార్యుడు. దానికి విరుగుడుగా వారి శరం ఆవిర్భావము చేసెను క్రోధాగ్నిస్ఫూర్తి వెలుంగన శనివరుండు. శనివరుడు శని వంశానికి చెందినవారు. అందుకే ఈ వసుదేవుని యొక్క బంధువుల్ని వెళ్ళి శైనేయులు అంటూ ఉంటారు. ఈ సాత్యకి కృష్ణుడు ఇద్దరు కూడా అన్నదమ్ముల పిల్లలు. వసుదేవుని తమ్ముడు కొడుకే ఈ సాత్యకి. అతని పేరు సత్యకుడు. సత్యకుని కుమారుడు కాబట్టి సాత్యకి అంటారు. ఆ సత్యకి తండ్రి లేదా తాత శని అనేవాడు. ఇది ఇంకా భూరిశ్రవసుల కథ వచ్చినప్పుడు ఈ విషయాలు మనకి మరింత వివరంగా చెప్పుకుంటే దీనికి మొత్తం 4 తరాల యుద్ధం ఉంది వీళ్ళ మధ్యలో. ద్రోణాచార్యుడికి ఈయనకి మధ్యలో కాదు. భూరిశ్రవసుడు, సోమదత్తుడు, బాల్యకుడికి, ఈ వాసుదేవుడు, సాత్యకి, కృష్ణుడు, ఈ పరంపరకి 3-4 తరాల కక్షలు ఉన్నాయి. ఓ చిన్న కారణం వల్ల ఆ తర్వాత చెప్పుకుంటాం. అటువంటిది ఆ పరంపరగా వస్తున్న శని వంశానికి చెందినవాడు కాబట్టి సాత్యకిని శైనేయుడు, శనివరుడు అంటారు. క్రోధాగ్నిస్ఫూర్తి వెలుంగ, భయంకరమైనటువంటి క్రోధంతో అగ్నిస్ఫూర్తి వెలుగుతూ ఉండగా, అగ్నిలా ప్రకాశిస్తూ ఉండగా ఆ సాత్యకి కూడా వెంటనే వారుణాస్త్రాన్ని వేశాడు. ఇప్పుడు ఆ బాణములు త్రాస నిర్మగ్న వ్యోమచరంబులై తొడరి పోరంజొచ్చెనుండొంటితో. ఈ ఆగ్నేయాస్త్రం, వారుణాస్త్రం రెండు వెళ్ళి ఆకాశంలో ఓదాన్ని ఒకటి ఒద్దుకుని ఈ నీటితో దాన్ని ఆర్పేద్దామని వారుణాస్త్రం, ఆ అగ్నితో నీటినే ఇంకింపజేస్తామని ఆగ్నేయాస్త్రం రెండూ ప్రయత్నిస్తూ ఉంటే వ్యోమచరములు త్రాస నిర్మగ్నములయ్యాయి. ఆకాశంలో ఉండేటువంటి దేవతలు ఉన్నారే, సిద్ధులు, సాధ్యులు, కిన్నరులు, కింపురుషులు, గరుడులు, గంధర్వులు, నాగులు, విద్యాధురులు మొదలైన వాళ్ళే భయంతో ఎక్కడెక్కడో దాక్కున్నారు. అంటే వాళ్ళకి ఇలాంటి అస్త్రాలు కొంచెం మామూలే, అయినా వాళ్ళు కూడా భయపడేంత భయంకర పరిస్థితుంది అన్నమాట. తొడరి పోరంజొచ్చెనుండొంటితో, ఓదానుతో ఒకటి భయంకరమైనటువంటి యుద్ధాన్ని చేశాయి అన్నాడు. అంతటి భయంకరమైనటువంటి యుద్ధం సాగుతూ ఉంటే ఇటు ద్రోణాచార్యుడు అటు సాత్యకి కూడా భయంకరమైన యుద్ధం చేస్తున్నారు. కానీ ఇద్దరికీ మనస్సుల్లో తోడుగా ఎవరైనా వస్తే బాగుండు అనిపిస్తోంది. ఈయన తట్టుకోవడం ఆయనకి కష్టంగా ఉంది, ఆయన్ని తట్టుకోవడం ఈయనకి కష్టంగా ఉంది. అది గమనించి సరిగ్గా ధర్మరాజు వ్యూహరచనలో ధర్మరాజుని మించిన వాళ్ళు లేడండి. ఆయన భీముణ్ణి పిలిచాడు. నాకేదో అనిపిస్తోంది, సాత్యకి సింహనాదం చేయడం సాత్యకి బాగా అలవాటు. తరచుగా 10-15 నిమిషాలకోసారి సింహగర్జన చేస్తూ ఉంటాడయ్యా. ఒక అరగంట దాటింది, సాత్యకి సింహగర్జన నాకు వినపడ్డం లేదు. బహుశా కుర్రాడు అంటే ఆయన దృష్టిలో అంతే కదా, మరి కృష్ణుడి కంటే చిన్నవాడు, ద్రోణాచార్యుని ఎదుర్కోవడంలో ఇబ్బంది పడుతున్నాడేమో, మనం అందరం వెళదాం పద అని ధర్మరాజు, భీముడు, నకులుడు, సహదేవుడు నలుగురు సాత్యకి తోడుగా వెళ్ళారు. అటు దుశ్శాసనుడు, కృతవర్మ వీళ్ళిద్దరూ ద్రోణాచార్యునికి తోడుగా వచ్చారు. అటు వారికి ఇటు వీరికి కూడా తోడు అవసరమయ్యేసరికి ఇంకా యుద్ధం భయంకరంగా సాగింది.
ఇప్పుడు ఒక్కసారిగా సంకుల సమరం జరుగుతుంటే, భయంకరమైన సమరం, అర్జునుడు ముందుకు దూసుకుపోతున్నటువంటి అర్జునుడిని కౌరవ సైన్యం నిలువరించే ప్రయత్నం చేస్తుంది. అర్జునుడు బాణాల మీద బాణాలు కుప్పిస్తూ ఉంటే మొండాలు ఎగిరిపోతున్నాయి, కాళ్ళు తెగిపోతున్నాయి, చేతులు తెగి పడిపోతున్నాయి. వాటి మించి దాటుకుంటూ కృష్ణుడు రథం వెళ్ళిపోతుంది. ఉత్తమ మధ్యమ అధమ మండల గతుల్లో కృష్ణుడు రథాన్ని నడిపాట. కౌరవ సైన్యం యొక్క బాణాలకు అందకుండా రథం నడిపాట. ఆయన చాతుర్యం అంతా చూపించాడు. ఏ పని మనం ఒప్పుకున్నా సరే చిత్తశుద్ధిగా మన నైపుణ్యం అంతా కనిపించే విధంగా చేయాలి. చిన్న పని పెద్ద పని అనేది. అందుకనే కృష్ణుడు సారథిగా తన నైపుణ్యం సమస్తం చూపించి అర్జునుని వీరుడుగా తన శక్తి సామర్థ్యాలు మొత్తం చూపించమన్నాడు. ఇదే సరిగ్గా భగవద్గీత తత్వం. సాత్వికుడైనటువంటి కర్త ఎప్పుడూ కూడా సంపూర్ణమైన శక్తియుక్తుల్ని వినియోగించి పనిచేస్తాడు. అందుకని పరమాత్మ సారథ్యం విషయంలో తను అలా చేశాడు. ఎక్కడా కౌరవ సైన్యం బాణాలకు అందకునంత వేగంగా వెడుతూనే ఉత్తమ గతి, అధమ గతి, మధ్యమ గతిలో మండలం అంటే ఉత్తమ మండలం, మధ్యమ మండలం, అధమ మండలం అంటే సంపూర్ణంగా మండలాకారంలో రథం నడపడం ఒకటి, సగం వరకు నడుపు మళ్ళీ తిప్పడం ఒకటి, ఆపైన ఇలా నడుపుతున్నట్టుగా మండలాకారంలో నడుపుతున్న భ్రమ కల్పించి శత్రువులను మాయ చేసి మళ్ళీ ఇటు తిప్పడం ఒకటి. ఇలా రకరకాల పద్ధతులు సారథ్యంలో ఉంటాయి. అవన్నీ ప్రదర్శించారండి. అలాగా అర్జునుడు దూసుకుంటూ ముందుకెళ్ళిపోతున్నాడు. ఇటు సాత్యకి ద్రోణాచార్యుడికి జరిగినటువంటి యుద్ధంలో పాండవులు నలుగురు కూడా తోడు రావడం వల్ల కాస్త ఆచార్యుడు తట్టుకోవడం కొంచెం కష్టమే అయింది. అయినా దుశ్శాసనుడు, కృతవర్మ వీళ్ళందరూ తోడుగా ఉండడం వల్ల ఆయన విజృంభిస్తూ ఉన్నాడు. ఉభయ సైన్యాలు పోరాడుతూ ఉండగా ధర్మరాజు ఒక్కసారిగా భీముడితో ఒక్క మాట అన్నాడు, నాయన సాత్యకి మనం తోడుగా ఉండడం ఎంత ముఖ్యమో అవతల అర్జునుడి గురించి కూడా ఒక్కసారి ఆలోచించాలి. కృష్ణ పరమాత్మ ఉత్తమ మధ్యమ అధమ మండల గతుల్లో తోసుకుంటూ వెళ్ళిపోతున్నాడు. నాకొక్క మాట అనిపిస్తోంది భీమసేన, అర్జునుడికి తోడుగా నువ్వు కూడా వెళితే మంచిదేమో అన్నాడు. గమనించండి ఒక్క మాట. ఈ ధర్మరాజు యొక్క ప్రేమలో అన్నగారి భావాలతో పాటు తల్లి భావాలు ఉంటాయండి. తల్లి పిల్లల్ని ప్రేమిస్తూనే ఎప్పుడు ఎంత ధైర్యం ఉన్నా కొంచెం కంగారు ఉంటుంది. అందుకని ఎందుకైనా మంచిది భీమసేన అంటే భీముడు ఒక్కసారి అన్నయ్య ఏమిటి బేలతనం, కూడా పరమాత్మ ఉన్నాడు, హరి సారథ్యంలో ఉన్న అర్జునుడి గురించి మీరు ఆలోచిస్తారు. ఇలా చేస్తే కొంపలు అంటుకుంటాయి, మీకు తెలీదు. మీకు రక్షణగా నన్ను సాత్యకిని పెట్టాడు ఇక్కడ. నేను మిగిలిన సైన్యం సంగతి చూసుకోవాలి. మీ రక్షణ విషయంలో సాత్యకి ఉన్నాడు. ఇప్పుడు సాత్యకి పక్కన మీరు ఉన్నారు, నాకు ధైర్యంగా ఉంది. ఇలా ఉండండి. అంతేగాని మళ్ళీ నేను ఇప్పుడు వెళ్ళిపోతే సాత్యకిని మిమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళిపోతే ఇక్కడ ప్రమాదం జరిగే అవకాశం ఉంది ఇక్కడ. అందుకని మీరు అర్జునుడి గురించిన చింత వదిలేయండి అన్నాడు. అలాగే కృష్ణ పరమాత్మ అనేక రకాల విచిత్రమైనటువంటి గతుల్లో సారథ్యాన్ని చేసి మొత్తం మీద ద్రోణాచార్యుని యొక్క బారి నుంచి, కృతవర్మ బారి నుంచి సంపూర్ణంగా తప్పించి సూచీముఖ వ్యూహం ద్వారా ముందుకి సరిగ్గా ఇంచుమించు సైంధవుడు ఉండేటువంటి ప్రదేశానికి తీసుకెళ్ళిపోయాడు రథాన్ని. ఆ భయంకరమైన పరిస్థితి ఎలా ఉందో 23:30 గంటల్లో మనం తెలుసుకుందాం. అంతవరకు తెలుగులో మాట్లాడదాం. మీ అభిప్రాయాలను, సూచనలను మాకు తెలియజేయాల్సిన చిరునామా భక్తి టీవీ, కేర్ ఆఫ్ రచన టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్, రోడ్ నెంబర్ 92, జూబ్లీ హిల్స్, హైదరాబాద్ 5,96,000. మా ఇమెయిల్ ఐడి bhaktihyd@gmail.com. మా వెబ్సైట్ www.bhaktitv.org. ఫోన్ నెంబర్ 9010222333.